మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, ఇదిగో ప్రభువా, ఈ సంవత్సరంలో 52 వారాలు, ఈ సంవత్సరానికి చివరి ఆదివారం 52 వారాలు తండ్రి నీ కౌగిలిలో మమ్మల్ని దాచిన దేవా, నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి, మా రక్షక మా రాజా మీకే స్తుతులు స్తోత్రాలు చేస్తాం. అయ్యా, 2024 సంవత్సరంలో 52 వారాలు కూడా ప్రభువా నీ కౌగిలిలో మమ్మల్ని కాపాడి తండ్రి ఒక్కొక్క మెట్టు మమ్మల్ని ఎక్కిస్తూ నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచుందరకు నీ సన్నిధిని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి వందిస్తున్నాను. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నా. మహోన్నతుడు తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధుడు మా రక్షక మా రాజా మీకే స్తుతులు స్తోత్రములు చేస్తున్నాం. ఎంతవరకు ప్రార్థన ఆరాధన క్రమం అందరూ బట్టి మీకు వందనాలు చేస్తాం. ఇప్పుడు నేను వాక్యం నడుచుకుని నీ ఆత్మతో మమ్మల్ని బలపరచేస్తున్నాను. దేవాని పరిశుద్ధాత్మను మాతో ఉంచండి. మీరే మాట్లాడే మహిమవంతుడు మా మంచి కోరుకుని కూర్చున్నాం. ప్రభు నామమును బట్టి కృపయు సమాధానం మనకెలగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ నామమును బట్టి, దేవుని మహాకృపను బట్టి ఈ 2024లో ఈ 52 వారాలు దేవుడు తన కృపలో మనల్ని దాచి భద్రపరిచి కాచి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. ఎన్ని బాధలున్నా, కష్టములున్నా, సమస్యలున్నా, ఏ సమస్య ఉన్నా దేవుని కృప లేకపోతే మనం నడవలేము, జీవించలేము, ముందుకు సాగలేము. కాబట్టి ఆ విధమైనటువంటి కృపను దేవుడు ఇచ్చారు కనుకనే ఇవాళ సజీవుడిగా మనం ఆయన సన్నిధిలో ఉండి దేవుని మనం స్తుతిస్తున్నాం. ఈ వారంతో మనకి 24లో ఒక వారం అయిపోయింది. ఆదివారం మరలా వచ్చే ఆదివారం 2025 కొత్త వారం లేక నూతన సంవత్సరంలో వచ్చే మొదటి ఆదివారం. ఇది ఈ సంవత్సరంలో జరుగుతున్న చివరి ఆరాధన. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో మనం ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసయ్య పేరులో చాలా పేర్లు మనకు కనబడుతున్నాయి. ప్రతి పేరుకు అర్థము ఆయనలో కనబడుతుంది. ప్రతి పేరుకు ఆ పరిపూర్ణత ప్రభువులో మనకు చూడవచ్చు. యేసు ప్రభు అనేక పేర్లు పిలువబడ్డారు. అందులో ఒకటి నజరేయుడైన యేసు. ఎవరమ్మా? నజరేయుడైన యేసు. అందరూ చదవండి గట్టిగా, నజరేయుడైన యేసు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఘనత కోరలేదు, ఘనమైన పట్టణంలోనూ ఆయన ఎదగలేదు. ఆయన పుట్టుకలో ఏ విధమైన ఘనత కోరలేదు, కేవలం పశువుల తొట్టులో కూడా ఉండడానికి ఆయన ఇష్టం. మిగతా 5:2 ప్రకారం చూస్తే బెత్లెహేము గురించి స్వల్ప గ్రామము అని ఉంది. ఏమన్నమ్మా? అంటే ప్రభు పుట్టింది స్వల్ప గ్రామమే. ప్రభు పెరిగిన నజరేతుకి అయితే ఏ ఘనత కూడా లేదు. నజరేతులో మనం చెప్పుకునే ఘనత కానీ ఏ ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి కానీ నజరేతుకు లేదు. కానీ
నజరేతు అనే పేరుకు మంచి అర్థం. ఏంటండి అర్థం అంటే చిగురు అనడమా, చిగురు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురము నుండి వేరులు ఎదిగి ఫలించును అని ఉంది. నజరేతును మనం చూస్తే దానికి ఘనత లేదు, ప్రత్యేకత లేదు, చెప్పుకునే గొప్పతనం ఏమీ లేదు. కానీ నజరేతు అనే ఊరికి ఒక మంచి అర్థం ఉంది, అది చిగురు. చెట్లు ఆకులు రాలిపోయిన తర్వాత వసంతకాలం రాగానే మరణ చెట్లు ఏం చేస్తాయమ్మా, చిగుర్చి పూత పోస్తూ ఉంటుంది. ఆ సమయంలో చెట్టు చూడడానికి చాలా అందంగా, ఫలభరితంగా, మనిషికి లేక రైతుకు ఒక ఆశగా కనబడుతుంది. చిగురే కనుక లేకపోతే ఏ ఫలింపుకు అది నోచుకోదని అర్థం. సాధారణంగా చెట్టు ఆకు రాలిపోయిన తర్వాత చెట్టు ఎలా ఉందంటే బోడిగా ఉంది. ఆ ఆకు రాలిపోయిన చెట్టు, ఎండిపోయిన చెట్టు మనకి దాన్ని చూసి మనకి ఆశ ఉండదు, ఉంటుందా? అదే చిగురుస్తున్న చెట్టును చూసి మనకి ఆశ. అది చిగురు వేస్తుంది కనుక అది ఫలిస్తుంది అని మనం గ్రహిస్తాం. అమ్మా, ఆ చిగురుగా కనబడుతున్నాడు మన యేసు. లోకానికి ఘనత లేదు అనే వారికి ఘనత లేనట్టుగా కనబడుతుంది. సిగురుగా ఉన్నాడు అన్న వారికి ఆయన సిగురే. అందుకే దేవుడు యాజకుడైనటువంటి సిమియోను ద్వారా ఒక మాట చెప్పాడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం, సిమియోను చేతుల్లో ఎత్తుకోబడినటువంటి యేసు ప్రభువారు సిమియోను చేత ఏ మాటలు ప్రభువుకి అక్కడ అందిస్తున్నాడో మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 33-34 వచనం చదువుదాం. చదవమ్మా. అనేకులు పరుటకును తిరిగి లేచుటకును. ఈ మాట నాతో కలిపి మీరు కూడా చెప్పండి. అనేకులు పరుటకును తిరిగి లేచుటకును. యేసు ప్రభు నజరేతులో పుట్టి నజరేతులో పెరిగారు. పుట్టడమైన బెత్లెహేమే. నజరేతులో పెరిగిన దాన్ని బట్టి నజరేయుడైన యేసు అనుకుంటున్నాం కదా. ఈ నజరేతును 2 భాగాలుగా చూస్తే, ఒకటి అందులో ఏ ఘనత కూడా లేదు, కానీ ఇదే నజరేతులో ఒక చక్కని అర్థం, చిగురు, ఫలింపు, అభివృద్ధి, ఆనందం. సిమియోను చేతిలో ఉన్న యేసు ప్రభువును చూసి సిమియోను అంటాడు, అయ్యా, అనేకులు పడతారు, తిరిగి మరలా లేస్తారు. ఏమవుతారంట? పడతారు, తిరిగి మరలా లేస్తారు. ఇప్పుడు ఈ వాళ్ళ వాక్యాంశం అంటే, యేసు ప్రభు అనేక మందికి ఎలా ఉన్నాడయ్యా అంటే, ఏ ఘనత లేదు కదా నజరేతులో అన్నట్టుగా కొంతమంది చూస్తున్నారు. కానీ గ్రహించిన వ్యక్తి, అర్థం చేసుకున్న వ్యక్తి, ప్రభు ప్రేమ కలిగిన వ్యక్తి ఏమన్నాడంటే, నజరేతు సిగురు నా జీవితానికి ఫలింపు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అనేకులు పడుతున్నారు, తిరిగి మరలా లేస్తున్నారు. యేసు ప్రభు గురించి అభ్యంతర పడేవారు ఎంతో మంది, కానీ అభ్యంతర పడిన వారే అర్థం చేసుకునే వారి జీవితాన్ని సార్థకం కూడా చేసుకున్నారు. దేవుని స్తోత్రం. ప్రభువారు యోహాను పంపించిన శిష్యులతో అన్న మాట ఇదే. యోహాను తన శిష్యులు పంపించి ఏమన్నాడు ప్రభు అంటే, అయ్యా, మెస్సియాని నీవేనా, రక్షకుడు నీవేనా, మరెవరి కొరకైనా ఎదురు చూడాలా అని అడిగాడండి. అప్పుడు యేసయ్య అన్నారు, వాళ్ళిద్దరిని పిలిచి, యోహాను గారు ఎవరిని పంపించారో వాళ్ళిద్దరిని పిలిచి, మీరు ఇక్కడ ఏమిన్నారో ఏమి కన్నారో అది యోహాను గారు చెప్పండి. గుడ్డి వారు చూపు పొందుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు,
మగవారు మాట్లాడుచున్నారు, చనిపోయిన వారు లేపడుచున్నారు, పేదలకు స్వార్థం ప్రకటించబడుచున్నది అని చెప్తూ ఆ కింద ఒక మాట వారికి చెప్పి పంపించాడు. ఆ మాట ఏంటంటే, నా విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఏమనడమైనా నా విషయంలో అభ్యంతర పడని వాడు. అభ్యంతరాలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభువు ఏ ఊరిలో పెరిగారు అంటే నజరేతు నుంచి ఒక అభ్యంతరం. నజరేతులో ఘనమైనది ఉందా? నజరేతులు చెప్పుకోవడానికి ఘనత ఏంటి అనే మాట దగ్గర మనం చూస్తే నజరేతులో ఘనత లేదు, అది వాస్తవం. కానీ నజరేతు సిగురైంది, ఇది మరింత వాస్తవం. కానీ ఏదైనా నజరేతులో ఉండాలని బట్టి నజరేతు ఘనమైన ప్రాంతం అయిపోయింది. ప్రపంచానికి దేవునికి స్తోత్రం. చెప్పడం దేవుడు ప్రభు మన జీవితంలో ఉంటే ఘనత లేని మనకు కూడా ఎవరిని బట్టి ఘనతమా? ప్రభువుని బట్టి ఘనత. అందుకే 91 కీర్తనలో ఒక మాట ఉంటుంది, 14వ వచనంలో, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచాను. మన దేవుడు ఎప్పుడు ఘనపరచాలో, ఎలా ఘనపరచాలో దేవుడికి తెలుసు. మనం ఆయన దగ్గర ఉండడం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి, ఆయన పాదాల దగ్గర ఉండడం నేర్చుకోవాలి. ఒక ఆదివారం మందిరానికి రావడమే కాదు, కానీ ప్రతిదినము మన ఇంటిలో దేవునికి ధూప వేదిక అనగా ప్రార్థన ధూపం వేయాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు పాత సంవత్సరం అంతా కాపాడు. ఇంకో 2 రోజులే ఉంది పాత సంవత్సరం, సోమవారం మంగళవారం, ఇవాళ ఆదివారం కదా. 2 రోజులు కంప్లీట్ అయితే మనం ఏ సంవత్సరానికి వెళ్తాం? కొత్త సంవత్సరం 2025లోకి పడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళు, 2025 మరింతగా మనం దేవుల్లో సిగిరించాలి, భరించాలి, దేవుల్లో మనం ముందుకు సాగాలి. కానీ అభ్యంతరాలు మనకి వద్దు అన్న సత్యాన్ని వాక్యం ద్వారా గ్రహించాలి. చూడండి, అనేక మంది అభ్యంతర పడుతున్నారు. ఎలా అభ్యంతర పడ్డారో చూద్దాం, అర్థం చేసుకున్న వాళ్ళు కూడా చూద్దాం. ఇవాళ మీకు కొన్ని మాటలు మీ ముందుంచి నేను వాక్యాన్ని ముగిస్తాను. అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అభ్యంతర పడిన వారు. ఎందుకంటే నజరేతు ఒకటేంటి అమ్మా, దానికి ఏమి లేదు, అది చూడాలి కొంతమంది. కానీ నజరేతులో పుట్టిన యేసు ప్రభువు, నజరేతు ఏం చెప్తుంది పేరు? చిగురు. ఇది చూడగలిగిన వాడి జీవితం ఫలింపు కాదాలు సిగిరే కదా ఫలిస్తాడు. కేవలం ఆ పేరు ఘనతనే అనుకున్నవాడు ప్రభువు దూరంగా ఉన్నాడు, దేవుడి సంఘానికి దూరంగా ఉంటున్నాడు. దేవుని బిడ్డారా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒకసారి ఏం జరిగిందంటే, యేసు ప్రభువు ఫిలిప్పు అనే వ్యక్తిని పిలిచాడు. నాతో రా, నన్ను వెంబడించాడు. ఈ ఫిలిప్పు ప్రభు ప్రేమ తెలుసుకున్నాడు, ప్రభు గొప్పతనం తెలుసుకున్నాడు. ఒకరోజు నతానీయులు అనే వ్యక్తిని పిలుస్తున్నాడు. నతానీయులు, మేము ఒక ఆయన కనుగొన్నాం. ఆయన ఎవరు తెలుసా? ధర్మశాస్త్రం అంతా ఎవరి గురించి చెప్తుందో, ప్రవక్తలు ఎవరి గురించి చెప్తున్నారో ఆయనేనయ్యా యేసు ప్రభు, నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ తెలుసుకున్నాడు కదా, ఆయనతో నడిచాడు కదా, ప్రభు గొప్పతనం అర్థమైంది కదా. ఏమని చెప్తున్నాడు? మేము ఎవరి గురించి అయితే ఎదురు చూస్తా ఉన్నామో, ఎవరి గురించి అయితే ధర్మశాస్త్రం చెప్తా ఉందో, ఎవరి గురించి అయితే పెద్దలు ప్రవక్తలు చెప్పారో ఆయనే యేసు ప్రభు. ఆయన ఎవరు తెలుసా? నజరేయుడైన యేసు అని చెప్పగానే, అలాగా ఫిలిప్పు, అయితే నేను కూడా వస్తానే అన్నాడు. నతానేయుడు అనలేదు. ఎవరు తెలుసా? ఏంటి ఫిలిప్పు చెప్పింది? నజరేతు ఏం గొప్పందే అన్నాడండి. ఎవరమ్మా? చూడు, ఇవాళ చాలా మంది కూడా ప్రభు ప్రేమ కలిగిన మనం సంతోషంగా ప్రభు గురించి చెప్తుంటే ఆయన ఎరగని బిడ్డ ఏమంటారు తెలుసా? అమ్మా, హేళనగా మాట్లాడతారు. వారు కేవలం అర్థం కాని మాట్లాడతారు, కానీ మాట్లాడాలని మాత్రం కాదని మనం గ్రహిస్తే దేవుని ప్రేమ కలిగిన వారి కొరకు కూడా మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన. నతానేయులు అలా అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పు ఏంటో చెప్పేది, నజరేతులో ఎవరు ఘనమైనది ఉందా అన్నాడండి. అప్పుడు ఫిలిప్పు ఒకటే మాట్లాడాడు. ఏం చేస్తామాట? నాతో చెప్పిన మాట, వచ్చి చూడుము. అందరూ చెప్పండి నాతో, వచ్చి చూడుము. ఒక ఫలం రుచిగా ఉందంటే తిని చూడు, ఒక ఆహారం బాగుందంటే తిని చూడు, ఒక సంగీతం బాగుందంటే విని చూడు. అంతేనా? చూడకుండా మనం చెప్పేది అది వాస్తవము కాదు. ఇవాళ చాలా మంది ప్రభువుని చూచే కన్నులు లేవండి. ఎవరు చూచే కన్నులు? యేసు ప్రభు పుట్టారని కాపులకు వర్తమానం వచ్చింది కదా,
కాపురులు దేవత ఏం చెప్పింది? కాపురులారా, నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? వినండి మాట, రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొందుగుడితో చుట్టబడి ఒక తొట్లో పట్టుకున్నట్టు మీరు చూచారు. వినండమ్మా, దేవదూతలు ఏమైనా ఇప్పుడే వెళ్ళండి కాపురులారా అని చెప్పియా? ఒకసారి మీరు ఆలోచించిన 8:14 చూస్తే మీకు అనుకుంటాయా మన దేవదూత చెప్పారు ఇప్పుడే వెళ్ళండి అన్నయ్య, అన్నయ్య ఈరోజే వెళ్ళండి అన్నయ్య, వెళ్ళకపోతే దీవెన రాదు అని చెప్పాయా? వెళ్ళకపోతే మీరు శాపం తెచ్చుకుంటారని చెప్పాయా? వెళ్ళాలి ఖచ్చితంగా నేను చెప్పానని చెప్పియా? అంటే మొట్టమొదటిగా యేసు పుట్టారని సువార్త ప్రకటించిన దేవదూతలు బలవంతం పెట్టలేదు. ఇవాళ దేవుని సేవకులు కూడా దేవుని దగ్గర ఎవరికి బలవంతం పెట్టట్లేదు, స్వచ్ఛందంగానే ప్రభు దగ్గరికి వస్తారు. దేవుని స్తోత్రం. కానీ దుష్టుడు ఏమంటాడంటే బలవంతంగా మతం మారుతున్నాం అని చెప్తున్నారు. ఎలాగంట? ఆవేళ బలవంతం లేదు, చెప్పండి. ఇవాళ కూడా బలవంతమో లేదు. ప్రభు దగ్గర మనం ఎలా వస్తున్నాం? స్వచ్ఛందంగా. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమని, ఆయన సన్నిధి తెలుసుకుని, ఆయన పరిపూర్ణత పెరిగి, మనం శ్రమైనా ఎవరేమన్నా అమ్మా ఎవరు మనల్ని హేళన చేస్తున్నా దేవుని ప్రేమ కలిగే వ్యక్తి దేవునికి ఎప్పుడు కూడా దూరంగా ఉండడు. ఇప్పుడు ఫిలిప్పు ప్రభు గొప్పతనం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితి నతానేలు చెప్తుంటే నతానేలు అంటాడు, అయ్యా నా చేతులు చెప్తే విన్నాయన, నా చేతులు ఘనమైంది ఏమైనా ఉందంటే ఫిలిప్పు ఒకటే మాట అంటాడు, అది నాకు తెలియదు, అదంతా వద్దు, నువ్వు మాత్రం వచ్చి చూడు. ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. ఇప్పుడు కాపులకు వర్తమానం అన్నది కదా, కాపుల రాత్రి వేళ మందరం విడిచిపెట్టి వారి జీవనాధిపతి పోద్దేమో అని అనుకోకుండా యేసు ప్రభువు చూచారు కదా. చూచిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఇదిగో ప్రభు పుట్టారు, రక్షకుడు ఉదయించాడని చెప్పి వాళ్ళు అనేక మందిని ప్రకటన చేస్తారు. అదే చెప్తూ మనకి లోకాసువార్త 2:20 కన్న వాటిని విన్న వాటిని చూచి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు. అమ్మా ప్రభు పుట్టారని విన్నారు, ప్రభుని కనులారా చూచారు కనుక ప్రభు ప్రేమ వారి హృదయ అంతరంగాల్లో నిండిపోయింది కనుక నాకు ఈ మాట చెప్పండి, హృదయము గట్టిగా చెప్పండి, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. ఏమన్నాడమ్మా? హృదయము నిండిన దాన్ని బట్టి. ఇప్పుడు కాపల హృదయం ఎవరున్నారు? అంతరంగంలో ఎవరున్నారు? మాటలో ఎవరు వస్తున్నారు? ప్రభు వస్తారు. కారణం అంటే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి చూచారు. అందుకే కీర్తన 34 వచ్చిన మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. చెప్పండి నాతో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎలా తెలుసుకుంటున్నాం? రుచి చూచి తెలుసుకోండి. దేవుని స్తోత్రం. దేవుడు రుచి మనం ఎరిగిన వారిగా ఉండాలి, దేవుని సంపూర్ణత మనం ఎరిగిన వారిగా ఉండాలి. పిలుపు ఏమడుగుతున్నాడంటే, అయ్యా వచ్చి చూడు అన్నాడండి. రాగానే అప్పుడు యేసయ్య అన్నారు, ఏమని తెలుసా? ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలుడే, దేవుని కుమారుడు అంటే. అప్పుడు నతనెలు అంటారు, అయ్యా నేను నీకు ఎలా తెలుసయ్యా అని అడిగాను. అప్పుడు యేసయ్య అన్నారు, పిలుపును పిలవక ముందే అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. పిలుపు పిలవక ముందే ఎవరు తెలుసట యేసయ్యకి? అతను తెలుసు. మరి మనం తెలియదా? మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరు తెలుసమ్మా? దేవునికి తెలుసు. ఆయనకు మరుగైంది చెప్పాలి ఏదియో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నజరేతు అంటే ఏంటమ్మా? చిగురు. కానీ నజరేతు గురించి ఉన్నటువంటి నాన్న ఏంటి? నజరేతులో ఘనమైంది ఏది కూడా రాదు. కానీ వచ్చి చూస్తే అర్థమైంది కదా. ఇప్పుడు కొంతమంది ప్రభు ప్రేమ అర్థం చేసుకున్న వారు ఏమని మాట్లాడారో, లేకపోతే ఎలా పరిచయం చేసుకున్నారో ప్రభుని మనం కొన్ని విషయాలు మిగిలిన వాక్యం నుండి జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. మొదటి మాట చూస్తే భర్తమై పిలిచిన పిలుపు. ఎవరమ్మా? భర్తమై అంటే ఎవరు? తిమ్మయ్య కుమారుడు. ఎవరంటే ఇతనంటే కన్నులు లేనివాడు, అందుడు ఆయన. కానీ తను చేసే పని ఏంటంటే ఆ దారపుట వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం అడుగుతూ తన కుటుంబాన్ని, తన కడుపును పోషించుకుంటా ఉంటాడు.
అయితే ఏం జరిగింది ఒక రోజు అంటే యేసు ప్రభువారు ఆ యెరికో ఊరిలోంచి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే అతను ఏమని గ్రహించాడో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం చదువుతాం. వినడమ్మా, నజరేయుడైన యేసు. ఎవరమ్మా? చెప్పాలి గట్టిగా మీరందరూ గట్టి చెప్పండి. దేవుడి స్తోత్రం. రెండు చేతులు పైకి హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు ఈయనంటే నజరేయుడైన యేసు. అందరూ చెప్పండి మాట, ఇంకోసారి చెప్పండి. నజరేయుడైన యేసు. దానికి ముందు వచ్చిన చదువుతాను, నేను చదువుతున్నాను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వెళ్ళొచ్చుండగా తిమ్మయ్య కుమారుడు భర్తవైన గుడ్డి భిక్షుకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడి విని ఏమనుకున్నాడమ్మా? ఈ దారంట వెళుతుంది ఎవరు? నజరేయుడైన యేసు. మరి నతానేలు కూర్చుంటే ఇది ఎందుకు రాలేదు? ఫిలిప్పు చెప్పాడు కదా, నతానేలుతో చెప్పాడు ఫిలిప్పు ఏమనంటే నజరేయుడైన యేసును కనుక్కున్నాం, ఆయనే మెస్సియా, ఆయనే చెప్పండి దేవుని కుమారుడు చెప్పినప్పుడు నతానేలుకి ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. నతానేలు ఏమంటాడు? నజరేతులో మంచి దొరుకుతుందా అన్నాడండి. మరి ఇప్పుడు భర్తపై కూడా వినబడింది కదా నజరేయుడైన యేసుని. ఈయనకి ఎందుకు డౌట్ రాలేదు? ఈయనెందుకు నజరేతులో గొప్ప రాదు కదా, ఆయన నేను చేయగలలే అనుకున్నాడమ్మా? అనుకున్నాడా? అనుకోలేదండి. యేసు ప్రభు అందరికీ ఒకటే. వాక్యం చెప్తుంది ఆయన అందరికీ దేవుడు. వాక్యం చెప్తుంది ఆయన అందరికీ ప్రభు. వాక్యం చెప్తుంది సర్వలోకములకు ప్రజాసంఖ్య రాసే సమయాన్ని పుట్టాడు. వాక్యం చెప్తుంది ప్రజలందరి కొరకు మహా సంతోషకరమైన సువార్త. వాక్యం చెప్తుంది ఇదిగో లోక పాపను మోసుకునిపో దేవుని. యేసు మన శిష్యుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త. ఆయన అందరికీ ఒకటే. ఆయన రిసీవ్ చేసుకునే విధానం ఎవరికైనా దూరం కాదు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. వాక్యం మనందరికీ దగ్గర ఆయన, అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు, అందరికీ దేవుడు, అందరికీ ఏకమైన ముఖ్యమైన. కానీ రిసీవ్ చేసుకునే కదా నజరేయుడని చెప్పగానే నతానేలు అంటూ వచ్చిన మాట నజరేతులో గొప్ప లేదు. నజరేయుడు యేసుని చెప్పి భక్తమని తెలియగానే యేసయ్యా దావీదు కుమారుడా కరుణించని గట్టిగా ఎగరబడతాడు. అంటే ఏంటి? అక్కడ చాలా చిరుగా మాట్లాడాడు నతానేలు, ఇక్కడ చాలా ఘనంగా ఇచ్చి మాట్లాడుతాడు భర్తమై. అమ్మా ఇద్దరు కళ్ళు లేవు. ఉన్నాయా కళ్ళు? లేవు. కానీ ఇంకో కళ్ళు ఉన్నాయి, విశ్వాస నేత్రాలు ఉన్నాయి. ఏమున్నాయండి? విశ్వాస నేత్రములు విశ్వాస నేత్రములతో చూచాడండి భక్తమని. మరి ఒకటి మనం గమనించాలి, నతానియేలు ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, నతానియేలు దేవుని లేఖనాలు ఎరిగిన వాడు, అతనికి ఎందుకు అర్థం కాలేదు? చాలా మంది కళ్ళతో ధర్మశాస్త్రం చూస్తున్నారు కానీ ధర్మశాస్త్రం ఎవరినైతే వాళ్ళకి చూపిస్తుందో ఆ ప్రభుని చూడలేకపోతున్నారండి. అందుకే స్పష్టంగా బైబిల్ చెప్తుంది మనకి. రోమపత్రిక 8:2 రాయబడింది, ధర్మశాస్త్రం దేవుడు చేయలేకపోయినో దాన్ని దేవుడు చేసిన. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కనబడుతుంది, ధర్మశాస్త్రము రాబోతున్న మేలును ఛాయగలదే గాని ఆ వస్తువు నిజరూపం కాదు. తన నిజరూపం ఎక్కడ ఉందంటే యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం. ఛాయ అంటే తెలుసు కదా, నీడ.
ఛాయ ఏంటమ్మా? నీడ. ఇప్పుడు మన స్పర్శాల యొక్క నీడ ఈ గోడ మీద పడుతుంది. నా వైపు చూడండి, ఎక్కడ పడుతున్నామా? గోడలు. ఇంకా మనకి ఇప్పుడు 11 కాలేదు కాబట్టి ఎండ నిబ్బరగలేదు. ఈ నీడ ఎక్కడ పడుతుంది? గోడ. ఆ గోడ మీద ఉన్న నీడ అది చర్చి నీడ అమ్మా, చర్చి నీడ. కానీ చర్చి ఏది? మనం కూర్చున్నామే అది. అది ఏంటది? నీడ. నీడే కానీ నిజం కాదు. ధర్మశాస్త్రం కూడా మనకి యేసు ప్రభు గురించి ఛాయ చూపిస్తుంది. ఆయన ఇలా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు అని చెప్పి మనకి ప్రభుని చూపిస్తుంటే ఆ ధర్మశాస్త్రాన్ని కుక్కటి వేడలేదు పఠించినటువంటి కొంతమంది జ్ఞానులైన వారే ప్రభుని తెలుసుకోలేకపోయారు. ఇది విచారం. నేటి కాలంలో కూడా చాలా మంది అన్ని విషయాల్లో జ్ఞానం ఉంది, కానీ దేవుని కనుగొనే విషయంలో, దేవుని తెలుసుకునే విషయంలో ఏం లేనివారైపోతారు? జ్ఞానం లేనివారు. అందుకే బైబిల్ చెప్తుంది, నేను జ్ఞానిని కదా నీవు అనుకున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్వమయం కలుగును వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. కొన్ని పట్ల పౌరభక్తుంటాడు, జ్ఞాని ఏ మాయను, శాస్త్రి ఏ మాయను, ఈ లోకపు తర్కవాది ఏ మాయను, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెలుగుతారన్న వాక్యం. సామెతలు 8:17 ఒకసారి చదువుతారా? నాకు ఒక దివ్యమైన మాట మనకి రాయబడింది. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. చెప్పండి, ఈ మాట కలిపి అందరూ చెప్పడం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుడు ఎలా వెతకాలి? జాగ్రత్తగా. నజరేయుడని ఇద్దరికి నిలబడింది. ఒకటి నతానీయునికి నిలబడింది, ఒకటి భర్తమయ్యే గుడ్డి భిక్షుకుడికి నిలబడింది. నతానీయులు ధర్మశాస్త్రం వెలిగిన వాడే, కానీ ప్రభుని మొదటి గ్రహించలేదు, తర్వాత గ్రహించాడు. కానీ భర్తమైకి నిలబడితే వెంటనే గ్రహించాడు, యేసు లేకపోతే నా జీవితానికి, నజరేయుడైన యేసు లేకపోతే నా జీవితానికి సిగురు వంటి పలింపు, నేను అంధత్వంలోనే ఉంటానని గ్రహించాడు. యేసయ్య లేకపోతే నేను అందులోనే మిగిలిపోతానని గ్రహించాడు. యేసయ్య దాటి వెళ్ళిపోకముందే మేల్కొన్నాడు. వెంటనే ప్రభుని పిలుస్తున్నాడు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణించు. ఆ దారంతో వెళ్ళేవారు అంటే యేసయ్యతో వెళ్ళేవారు చాలా మంది. అతను చూసి ఊరుకోవయ్యా, ఎందుకు ఆగపడుతున్నాడు, కూడా మేము వెళ్తున్నాం 3 మంది, మాకింకా స్వస్థ రాలేదు అన్నట్టుగా, మాకింకా మేలు పొందలేదు అన్నట్టుగా ఏదో కొంతమంది ఆపేవారు ఉంటారు కదా. అమ్మా వీడు ఆగమంటుంటే అతట మరీ ఎక్కువ కేకపడతాడు. దేవుని స్తోత్రం. మా దైవిక విషయాల్లో మనకు అడ్డుపడేవారు కొంతమంది ఉంటారు. కానీ ప్రార్థన ఆగిపోకూడదు. కానీ ఏం చేయాలి? సాగాలి. ఇలా చూడండి, చుట్టూ ఉన్నవారు అంటున్నారు ఆపు, కేకలు వేయొద్దన్నారు. కానీ అతని కేకలు ఎవరి కోసం? తన కోసం. అతని కేకలు ఎవరి కోసం పెడుతున్నాడు? యేసు కోసం. యేసయ్యకు వినబడాలి. తన జీవితం మార్పు రావాలంటే కేక వేయాలి, నేను స్పందించాలి, ప్రభుని పిలవాలి నేను అనుకున్నాడండి. ప్రభు ఆగే వరకు పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. దానికి ముందు మాట మీరు గమనించాలి, నజరేయుడైన యేసు పెడతాడు. అతను విన్నాడంట. అమ్మా గుడ్డివాడైనా అతనికి అర్థమైంది, నా జరిగేటువంటి ఏమర్థం? సిగ్గులేదు. నా జీవితానికి సిగ్గు ఎవరు? యేసు ప్రభు వచ్చాడు, అతని పిలుపు పొందుకుని అతన్ని బాగు చేశాడు. స్వస్థత ఏం చేస్తాడు తెలుసా మీకు? ఏం చేస్తే తెలుసా? తను కూర్చున్నటువంటి ఆ ప్లేస్లో వేసుకున్న పరుచుకున్న బట్ట పాలేసాక చూపు పొంది యేసు వెంట వెళ్ళిన వాక్యం చెప్తుంది. చదువుతారు సరే? మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం. ఈ మాట చెప్పండి. వెంటనే వాడు త్రోవను ఆయనంట చూపు పొంది వెళ్ళారు. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందిన ఆ యొక్క భర్తమైన వ్యక్తి కనుడు వచ్చిన తర్వాత ఆ కనులు ఎవరైతే అతనికి ఇచ్చారో, అతనికి చూపు రావడానికి ఎవరు కారణమై ఉన్నారో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభువుని అతను ఏం చేశాడమ్మా చెప్పాలమ్మా? వెంబడించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు.
దేవుని వెంబడించే వారికి ఉండాలి. అంతే తప్ప మేలు వరకే దేవుడు కాదు, స్వస్థత వరకే దేవుడు కాదు, ఏదో ఆశీర్వాదం మనం పొందాం అంతవరకే దేవుడు అని కొంతమంది లెక్కేస్తారు. కానీ ఎవరైతే స్వస్థపరిచారో ఆయన వెంటనే యేసుతో స్వస్థత పొందిన వ్యక్తి మనకు ఒక మాదిరి నేర్పుతున్నాడండి. తన బట్టను పారవేసి యేసు వెంట ఎవరు వెంటమా? మన యేసు వెంట వెళ్ళమంటే ఎక్కడికో వెళ్ళమని కాదు. యేసు వెంట వెళ్ళమంటే ఆయా స్థలాలకు తిరగమని కాదు. యేసు వెంట వెళ్ళమంటే ఆయన వాక్యముతో నడకగలిగితే సరిచేసుకోగలిగితే ఆయన వెంట వెళ్ళాలి. ప్రార్థనతో మన కుటుంబాన్ని కట్టుకోగలిగితే ఆయన వెంట వెళ్ళగలిగిన ప్రభువు నీ జీవితాన్ని యథార్థంగా మార్చుకోగలిగితే చెప్పండి ఆయన వెంట నీవు దేవునికి స్తోత్రం. మన క్రియలలో ప్రభుని కనపరచు, మన విశ్వాసంలో ప్రభుని కనపరచు. అందుకే వాక్యం క్రియలు లేని విశ్వాసము, విశ్వాసం లేని క్రియలు కూడా. అమ్మా మన క్రియ బాగుండాలి, మన విశ్వాసం. కొంతమంది విశ్వాసం చాలా బాగుంటుంది, మంచి క్రియలు ఉండవు. మంచి క్రియ ఉండాలి, మంచి విశ్వాసం ఉంటే చెప్పడం నువ్వు ప్రభువుని గణపరిచేవారిగా ఉండగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మా భర్తమైకి అర్థమైంది ఆయన ఎవరు? నజరేయుడు యేసు. ఆయన ఎవరు? నన్ను స్వస్థపరిచేవాడు, నా జీవితానికి వెలుగు తెచ్చేవాడు. అమ్మా చూడండి, సిగరెట్ పలిపు కదా ఇప్పుడు భర్తమై కలిగింది, అతని జీవితానికి వెలుగు. అతను ఎవ్వరి మీద ఆధారపడదు. ఎవరైతే యేసు ప్రభుని సంపూర్ణంగా గ్రహించగలరో వారిలోని ఆత్మీయ అందరితో పోయి వారు ఏమవుతారో తెలుసా? జీవ వెలుగు కలిగి తెలుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భారతీయ ఋషుల్లో ఒకరైనటువంటి యజ్ఞవల్క అనే మహర్షి ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన అంటే, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఆ మాటలకు అర్థం ఏంటంటే అసతోమ సద్గమయ, అసత్యములో ఉన్న సత్యములోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్న వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, మరణములో ఉన్న జీవములోనికి. ప్రభు ఏం చెప్తారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనే వెలుగును, నేనే మార్గమును అనాలే. కాబట్టి ప్రభు ఎవరు? యోహాను సువార్త 8:12 ప్రకారంగా ఆయన జీవపు వెలుగు. ఏ వెలుగమ్మా? ఎప్పుడైతే అంధత్వం వ్యక్తి ఎవరైతే నజరేయుడైన యేసు దారి వెళ్తున్నాడని గ్రహించాడో, అమ్మా నజరేయుడు చూసి చిన్నతనంగా చూచాడు నతానేలు, కానీ అదే నజరేయుడైన యేసును ఘనముగా గ్రహించాడు. చిన్నతనంగా చూసి తర్వాత అర్థం చేసుకున్నాడు నతానేలు. భక్తమై ఘనంగా ఎంచడాన్ని బట్టి అతని జీవితం అంధత్వం నుండి వెలుగులోకి వచ్చినట్టు దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటిగా జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా చూస్తే
యేసు ప్రభుని దెయ్యాలు కూడా ఎవరండి? అమ్మా ఎవరో మనుషులే కాదు, దెయ్యాలు కూడా ఏమని గ్రహించినాయి? నజరేయుడైన వాక్యం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ చూద్దాం. ఎవరండి వాడు? ఎవరో అపవిత్రాత్మ పట్టిన వాడు అన్నాడంట. సరే వచనం 20 వచనాలు చదువుదామా. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతంలో సమాజ మందిరంలోకి పోయి బోధించాడు. ఆయన శాస్త్రం వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించెను. దేవునికి స్తోత్రం. యేసయ్య బోధ ఎలా ఉందంట? అధికారము గల బోధ. అందరమ్మా గట్టిగా చెప్పండి. యేసయ్య బోధ ఏముంది? అధికారం. దేవునికి మహిమ కలుగును గాక. పరభూలోకములో ప్రభుకి ఏముందండి? గొప్ప అధికారం. దేవునికి స్తోత్రం. సర్వాధికారి ఉన్నాడు. ఎవరైనాడు? సర్వాధికారి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దైవజనాంగమా, ప్రభు బోధిస్తున్నారు. ఆ బోధ ఎలా ఉందంటే అధికారము గల బోధ వలె ఉన్నది. ఎలా ఉందమ్మా? అధికారము గల బోధ. సరేనమ్మా. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఉన్నాడు. వాడు ఆయన ఏమన్నాడు? నజరేయుడగు యేసు నాతో నీకేమి. ఇలా చూడండి, ఇక్కడ ఒకటి దెయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు. రెండు అతనిలో ఉన్న దెయ్యాలు కూడా మనకి కనబడు. చాలా మందిలో రకరకాల దెయ్యాలు వచ్చాయి. ఎండ దెయ్యాలు అమ్మా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా రకరకాల ఆలోచన, వ్యర్థమైన సహవాసాలు, వ్యర్థమైనటువంటి తిరుగుడి అంటే దెయ్యాలకు సమానం. ఎందుకంటే యేసుప్రభువు వారికి సాతానుడు ఏం చూపించాడు? లోకపు రాజ్యాలను చూపించాడా? చూపించేమన్నాడు? ఆనాడే నువ్వు ఒక నమస్కారం చేయిస్తాను అంటే దుష్టుడు మన కళ్ళకు రకరకాలైనటువంటి మిరిమెట్లు కలుగుతున్నాడు. అది సాతాను గడ్డ. దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే ఆ దెయ్యాల వ్యక్తిని ఏం చేస్తాయమ్మా? చిత్రం చేస్తాయి. చిత్రం కాదు, చిత్రం చేస్తాయి. అంటే అతని జీవితాన్ని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. చాలా దెయ్యాలు పెట్టి పిచ్చివాడు మనం చూస్తాం. అతడు ఎక్కడ లేడుగా? ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? సమాధులు. వస్త్రాలు కట్టుకునేవాడు కాదు. ఆ దారిలో వచ్చేవాడిని కొట్టి వారంతా తాగేవాడు. ఒక భయంకరమైనటువంటి క్రూరమైన వ్యక్తులే కనబడుతున్నాడు. కానీ ఈ దెయ్యాలు ఎవరైతే ఉన్నాయో ఆ అతనిలో ఉన్న అపవిత్రాత్మ మాట్లాడతాడు. ఏమని? నజరేయుడైన యేసు. మాట యేసు మాతో నీకేమి? మమ్మల్ని నశింపచేయడానికి వచ్చిదివా? నీవెవరో నాకు తెలుసు. మనం కూడా ప్రార్థన చేయలేము. అవునా? దేవుడే నజరేయుడైన యేసు మాతో నీకేం పని? మమ్మల్ని నశింపచేయడానికి వచ్చావా? నీవెవరో తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు. నిజమే. యేసు ప్రభువుకు వచ్చిన పని ఏంటి? అపవాది క్రియలు ఏర్పరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమని. ఆయన పనేటమ్మా? అపవాది క్రియలు, సాతాను క్రియలు ఏర్పరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పనేదే. అది గమనించేశాడు దుష్టుడు. ఎవరో అపవాది. ఆదికాండం 3:15 మనం చూస్తే ఏం రాయబడ్డారు? చదువుతారు సరే. అవ్వకి ఇచ్చినట్టి వాక్కు మరియు ఇప్పుడు స్త్రీకి నీ సంతానం కాని సంతానము వాయువులు నాకు చెప్పండి. అది నిన్ను తల మీద అదని కడుచున్న ఒకటానికి కేసు. మీరు పుట్టినట్టు చూసుకుంటే ఆయన ఇప్పుడు కలిసి ఆయన
అనగా యేసు ప్రభువారు సాతాను యొక్క శిరస్సును చితకతొక్కును. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా అదే అంటారు. ఈ మార్కు సువార్త చేయబడినటువంటి ఆ ధ్యానాలయాలు లేక అధ్యాయాలు పట్టినటువంటి అపవిత్రాత్మతో ఉన్నటువంటి వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాట తెలుసా? నజరేయుడైన యేసు మమ్మల్ని బాధపడవచ్చు. ఆ దెయ్యాలు అయితే యేసు ప్రభు దాని అభ్యంతరంగా ఆయన ఇష్టపడతాడు. ఆ దెయ్యాలు ఎవరిలో ఉన్నాయో ఆ వ్యక్తి ప్రభు కావాలి. ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఆయన ఇష్టమో కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు కనుక ఆయన వెంటనే ఆ దెయ్యాలు పట్టిన పిచ్చుమాండి అలాగే దెయ్యాలు పట్టిన వ్యక్తిని అతను దెయ్యాలు వెళ్ళగొట్టి అతన్ని బాగు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. మనకు అనుభవం. దేవుడు స్తోత్రం. ఒకటి అంధుడు కానీ ప్రభువును గుర్తించి కరుణని తెలుసుకున్నాడు. రెండు అపవాది అమ్మా వాడికి కూడా ప్రభు ఎవరో తెలిసింది. మూడో చూద్దాం. శత్రువును పంపించిన మనుషులు కూడా నజరేయుడని చేస్తున్నారు. ఎవరమ్మా? శత్రువును పంపించిన అంటే శత్రువుని తెలుసా ఎవరో? నజరేయుడైనా చేస్తాడు. దేవుడు స్తోత్రం. అది చూద్దాం. వాక్యం యోహాను సువార్త 18:5 నజరేయుడైన యేసును గమనించడమ్మా. యేసు ప్రభు వారు ఇక్కడ గెత్సేమనే తోటలో ఉన్నారు. ప్రభు అక్కడ ప్రార్థన చేస్తారండి. భారభరితమైన ప్రార్థన. మరి కొద్ది చేపట్లు ఆయన పట్టబడతారు. ఆయన సిలువకు పెడతారండి. సిలువకు వెళ్ళే ముందు లేక ఆయన మరణానికి అప్పగింపబడే ముందు ఈ స్థలంలో బలమైన ప్రార్థన చేస్తారు. కన్నీటి ప్రార్థన, రోదనతో ప్రార్థన. ప్రభు చేసిన ప్రార్థన గురించి మనం చూస్తున్నాం కదా. ఆయన మోకాళ్ళుని మరింత వ్యాధులతో ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె అది ఆయన ప్రార్థన, గొప్ప ప్రార్థన. వినమ్మా, ముగించారు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తుంది. ఆ సమయంలో ఇస్కరియోతు యూదా సుమారు ఒక 600 మందిని ఎంట పెట్టుకుని వచ్చాడు. యేసు ప్రభువు అప్పగించాడు. వీళ్ళు ప్రభు గురించి వెతుకుతున్నట్టుగా రాయబడింది మనకి యోహాను సువార్తలో. వెతుకుతుంటే ప్రభు వెళ్ళిన వాళ్ళు అడుగుతారు, మీరు ఎవరి గురించి వెతుకుతున్నారు, ఎవరు కావాలి మీకు అని అడిగినప్పుడు వాడిచ్చే జవాబు నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నాము. అమ్మా అప్పుడు ప్రభు నేనే ఆయన పట్టుకున్నాను. వాళ్ళు నేలను పడిపోయినట్టుగా ఉంది. మరలా వెతుకుతుంటే మరలా ప్రభు వెళ్ళి అడిగారు నజరేయుడైన యేసు. మూడోసారి మరలా వాళ్ళు వెతుకుతున్నప్పుడు ప్రభు వాళ్ళకి ఆయన అప్పగించబడినట్టుగా మనకి దేవుడి వాక్యం చెప్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు శత్రువులకు తెలిసి ఏమని చెప్పండి? నజరేయుడైనా అడిగారు కదా. ఎవరు వెతుకుతున్నారంటే ఎవరిని? నజరేయుడైనా దేవునికి స్తోత్రం. ప్రభు నజరేతు వాడు అనిపించుకోవడానికి సిగ్గుపడ్డా? సిగ్గుపడ్డాడండి. కానీ వాడు దేవుని బిడ్డనని మనం చెప్పుకోవడానికి సందర్భాల్లో సిగ్గుపడ్డాడు. ఎంతరించాను దేవుని సన్నిధికి వెళుతున్నామని చెప్పడానికి సిగ్గుపడుతున్నాము. దేవుడి వాక్యం అంటే ఆ బైబిల్ గ్రంథం పట్టు రావడానికి కూడా కొన్ని సందర్భాలు అమ్మా దేవుడి గ్రంథం మన చేతిలో ఉండడం మనకి ఆశీర్వాదకరం తప్ప ఎప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు మన అందరికి ఏమిచ్చాడమ్మా? వాక్యాన్ని బహుమానం ఇచ్చాడు. అందుకే ప్రభు ప్రార్థన చేస్తాయి 17 తండ్రి వారికి వాక్యం ఇచ్చాను. ఏమిచ్చాడ? వాక్యం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ప్రభు నజరేతు వాడు అనిపించుకోవడం సిగ్గుపడలేదు. కానీ నేటి కాలంలో మనం ప్రభు గురించి సిగ్గుపడుతున్నాము. అమ్మా నేను రక్షించడానికి అయినా నజరేతులో పుట్టడానికి అది స్వామి నజరేతులో పెరగడానికి ఆయన మాత్రం కూడా సిగ్గుపడలేదు. నజరేతు వాడు అనిపించుకోవడానికి ఆయన చెప్పండి సిగ్గుపడలేదు. మరి మనం సిగ్గుపడుతున్నాం. దేవుని బట్టి చాలా మంది ఇంకా సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడాల్సిన పని ప్రభు చెప్పారు నేనే ఆయన పట్టుకోండి. అమ్మా మరణంతో ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, మరణంతో దేవదేవుడి లోకానికి వచ్చినప్పుడు తను ఎంతగా తగ్గించుకున్నారంటే ఆయన పుట్టిన ఊరు బెత్లెహేమైతే, ఆయన పెరిగింది నజరేతు అయితే, ఆయన పుట్టినప్పుడు పశువులతో పడబెడితే, ఆయన మరణించినప్పుడు ఆయన కాలస్థానంలో అరిమతయేసు సమాధిలో యేసు ప్రభువును పడబెడితే ప్రభు నీ కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు. కానీ మనం తగ్గించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము. యెషయా 57వ అధ్యాయంలో రాయబడింది మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఏం చెప్తున్నాడు అంటే
ఎవరు వినయం గలవారై ఉంటారో, ఎవరు దీనమనస్సు గలవారై ఉంటారో వారి ఇద్దరిలో నివాసం. అమ్మా, పట్టబడిన వారికి ఆయన తనను అప్పగించుకున్నాడు. వాళ్ళకు నజరేయుడైన యేసుని వెతుకుతున్నారు, కొడుతున్నారు. ప్రభు ఈ లోకంలో ప్రభు పట్టబడే వారికి కూడా తెలుసు, ప్రభు పట్టుకున్న వారికి తెలుసు ఏమని, ఆయనలో నజరేయుడు. పట్టబడే వారికి వారు తను అప్పగించుకోవడం ఎందుకని తెలుసా? మనందరినీ కూడా రక్షించడానికి, తన వారిగా చేసుకోవడానికి, మన ఎంత ఆయన మీద వేసుకోవడానికి ఇంతగా తగ్గించుకోవడం. ఒక 2 వచనం చదువుదామా? సరే ముగించాము. కీర్తనము 22:6. కీర్తన 22:6. ప్రభు ఎంతగా తగ్గించుకున్న ప్రవచనాన్ని చెప్తారు. నేను నరుడను కాను. అమ్మ ఏమన్నాడు ఆయన? అది ప్రవచన వాక్యం. నేను నరుడను కాను, పురుగును. అమ్మ ప్రభు అంటే మన కూడా ఎంతగా తగ్గించుకున్నారు? పురుగు వలె ఆయన మారిపోయారు. ఎలా మారిపోయారమ్మా? నరుడను కాను, పురుగు. ఇంకొక వచనం కూడా చదువుదామా? యెషయా గ్రంథము 53:3. 53:3. యేసు ప్రభు మన కొరకు తృణీకరించబడి. అమ్మా ఏమయ్యాడండి? అవును, ఎంత తృణీకరం. ప్రభుని చూసి హేళన చేశారు కొంతమంది. ఈయన మరియమ్మ కుమారుడు కదా, వర్గవారి కుమారుడు కదా, ఈ నజరేతు వాడు కదా, ఈయన సహోదరులు మనతో లేరా అని ఎంతో మంది తృణీకరించారు. ప్రభుని శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఎంతో తృణీకరణ. ఆయన శిరస్సుపై ముళ్ళకిరీటం పెట్టడం, ఆయన వస్త్రం తీయడం, ఆయన వస్త్రం కోసం సీట్లు వేసుకోవడం. ప్రభు శిలువపై వెళ్ళాలంటే ఆయన ముఖంపై ఉమ్ములు వేయడం, తలలో పడడం, చేతులు ఆడించడం ఎంత తృణీకరం. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధులను ఉంచిన వాడిగా ఆయన మారిపోయాడు. దేవునికి మహిమపడుగా ప్రభు భక్తిగా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైన ప్రభు నీ కొరకు ఎంతగా. 4వది చూస్తే సిలువలో ప్రభు వేలాడుతున్నప్పుడు, సిలువలో ఎవరైతే సిలువ వేస్తారో ఆ రోమా ప్రభుత్వం ఏం చేస్తారంటే ఆ సిలువ వేసినటువంటి వారి పైన ఒక రాత రాస్తారు. అంటే ఎందుకు వీళ్ళు సిలువ వేస్తామో చెప్పడం దాంట్లో, వీళ్ళు ఏ కారణంలో సిలువ వేయబడ్డారో అని చెప్పడానికి ఒక రాత రాస్తారు పైన. వాడు ఏం పని చేస్తాడో వాటి కోసం రాస్తారు. మనం ఏదో పని మీద ఒక స్టేషన్కి వెళ్తే అక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి, ఫోటోల కింద పేర్లు ఉన్నాయి. పేరు కింద వాడు ఏ ప్రాంతం వాడో ఎక్కడో ఆ ఏరిలో కూడా రాస్తుంది. నాకు అనిపించిన ఫోటో జరిగిన పేరు చదువుతున్నప్పుడు మనుషుల్లో చెప్పండి, గొప్ప చిన్న పెద్ద మనమనుకుంటాం కానీ దుర్బుద్ధి అందరిలో ఉంది. దొంగ బుద్ధి ఆ సదిలంపై కనిపించింది. ప్రియమైన వాళ్ళ ఇప్పుడు యేసు ప్రభువు శిలువ పైన రాస్తారే ఏమని రాశారు తెలుసా మీకు? ఆయనే అన్యాయం చేశారు రాశారు. చెప్పడమ్మా, యేసు ప్రభువు పైన రాతుంది కదా, రాతకు అర్థం ఏంటి? యూదుల రాజు అయిన నజరేయుడని యేసు రాశాడండి. పిలాతు ఎలా ఇచ్చాట? అందులో పేరు కనుక నజరేయుడు ఉందా? యూదుల రాజైన నజరేయుడైన యేసు తప్పుందో పిలాతు తెలుసు కదా. పిలాతు ఏ రాశాడంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు. వచ్చానండి యూదుల కథలో అదే రాత అలా రాయిద్దన్నారు. ఎవరిని? పిలాతు. పిలాతు ఏమో తెలుసా? నేను రాసిందేదో రాశాను అంతే. ఎందుకంటే పిలాతు ఎవరో ఫైనల్ గా చెప్పేది ఆయన కదా, గవర్నర్ కదా ఆయన. ఆయన మాట ఎదిరించడానికి ఎవరో కూడా లేదా, ఎన్నికాలి. పిలాతు ఏమని రాస్తాడమ్మా? యూదుల రాజైన నజరేయుడైన యేసు. అంటే పిలాతు మనందరికీ ఒక సందేశం చెప్తున్నాడు. ఏంటి తెలుసా? కోర్టులోనేమో నీడతో చేతులు కొరకు ఏం చెప్పాడు? ఆ నిరపరాధి రక్తం గురించి నేను నాకే పాపమో తెలియదు. ఆయన నిరపరాధి, ఆయన రక్తం గురించి నాకే పాపమో తెలియదు ఆయన గురించి అన్నాడు. పిలాతు భార్య కూడా కవరించింది. ఆ నీతి మంతుల జోలికి నీవు యేసు ప్రభు నీతి మంతులని సాక్షి ఇచ్చింది పిలాతు భార్య. ఇప్పుడు పిలాతు అందరికి కనబడేలాగా ఒక రాత రాయించండి, యేసు ఎవరు
యూదుల రాజు నజరేయుడైన అంటే చూసారా, పిలాతు ప్రభు మరణం ద్వారా మనకు సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన నజరేయుడైన అమ్మా, ఆయన ఏ తప్పు కూడా లేదని చెప్పి పిలాతు రాయించాడు. దేవుని స్తోత్రం. నేను చెప్పిన 4 ఇచ్చిన విషయాలు చూస్తే సైనికులు రోమిలే, పిలాతు గారు రోమా గవర్నమెంట్ నుంచి గవర్నర్ గారే, ముందు రెండవ వస్తువు చెప్పుకున్న దెయ్యాలు వాడు దేవుని ఏర్పాటు భయపడే వాళ్ళే, అంతే కదా మరి. అమ్మా, మొదటిగా మనం చూస్తే భక్తమయ్యేమో అతడు యూదుడే, కానీ చెప్పండి అతనికి ఏమలేవు, కన్నులు. ఈ నలుగురిని చూస్తే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు కనబట్టలేదు, కానీ ప్రభువుని ఎరిగిన వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ ధర్మశాస్త్రం ఎరిగిన వారు ప్రభువుని ఎరగడంలో సంకోచించారు. ఎందుకంటే ఆయన నజరేతు వాడా, నజరేతులు కనపలేదే అమ్మాయి వాడా, జ్ఞానులు కాదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వారే జ్ఞానులు. దేవుని స్తోత్రం. జ్ఞానులు ప్రభావం రాలేదానికి వచ్చారు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు వచ్చారమ్మా? తూర్పు దేశపు జ్ఞానం నుంచి ప్రభు అమ్మా, నువ్వు లోక జ్ఞానంతో దేవుని చూడాలి, దైవ జ్ఞానంతో దేవుని చూడాలి. ఎప్పుడైతే దైవ జ్ఞానంతో మనం ప్రభువును కనుగొనగలము, వినా దైవ జ్ఞానంతో దేవుని చూడగలము, దైవ జ్ఞానంలో ఆయన ఉన్న పరిపూర్ణతను మనం గ్రహించగలము, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందగలము. అమ్మా, ఇప్పుడు ప్రభు ఈ ఫిలిప్పుతో నతానీయులతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతానీయులు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఏమన్నాడమ్మా? ఇశ్రాయేలీయుడు. ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పాడండి. ఎవరి గురించి? నతానీయుల గురించి. అప్పుడు నతానీయులు అడుగుతాడు, అయ్యా నన్ను గురించి నీకు ఎలా తెలుసయ్యా అన్నప్పుడు యేసు ప్రభువు అన్నారు, ఓ నతానీయులు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నాకు తెలుసు, అంజూరపు చెట్టు ఉన్నప్పుడే నువ్వు నాకు తెలుసయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే నతానీయులు ఏం చెప్పాడు తెలుసా? 48వ వచనం. నతానీయులు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు మీద ఆయన ఉత్తరం ఇచ్చెను. యేసు ప్రభువు నిన్ను ముందే ఎరుగుదును, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే ఎరుగుదును అని చెప్పగానే నతానీయులు సంపూర్ణమైనటువంటి చెప్పండి ఏం చేశాడు? పరిపూర్ణమైనటువంటి యేసు ప్రభువులో గొప్పతనాన్ని అంగీకరించాడు. ఎప్పుడు అంగీకరించాడు? ప్రభువు చెప్పిన తర్వాత అంగీకరించాడు, అంతేనా? కానీ త్రోవ పక్కన గుడ్డివాడు ప్రభు చెప్పకముందే ప్రభు నుంచి విన్నయంటనే అంగీకరించాడు. అమ్మ, కొంతమందిలో విశ్వాసం ఎప్పుడు అవుతుందంటే కొంతకాలం నడిచిన తర్వాత ఫస్ట్ ప్రభు ఏదో అద్భుతం చేస్తే, అయితే ప్రభు అన్నాడు, నీవు నన్ను గురించి ఇలా సంతోషిస్తావుగా? నిజమైన సంతోషం తెలుసా? 50వ వచనం చూడండి. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడి దేవుని దూతల మనుష్య కుమారునిపై చూడని మీతో నిశ్చయముగా. ప్రభు ఇక్కడ అద్భుతం గురించి సంతోషించమన్నారా? ప్రభు మార్గమైనారు దాని గురించి సంతోషించమన్నారా? చెప్పడం మీకు వచ్చేసరికి అద్భుతం గురించి సంతోషించమన్నారా? ఆయన మార్గమై ఉన్నాడు, పరలోకాన్ని నడిపించే మార్గమైనాడు, దాని గురించి సంతోషించమన్నారా? అది దేవుని స్తోత్రం. దీనికంటే గొప్ప అద్భుతం చూస్తాం. దేవుని గురించి చెప్పాడు ఆయన, భూలోకం నుండి పరలోకానికి వెళ్ళే మార్గం. అదే చెప్పాడు ప్రభు, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గాన్ని గురించి ఆయన చెప్పాడు. దేవుని స్తోత్రం. మనం దేవుని విషయంలో, ప్రభు విషయంలో వ్యర్థంగా మనం ఆలోచించుకోవాలి, కానీ దేవుని కార్యాలను అర్థం చేసుకుని తోపకున్న భక్తులు ఎలాగైతే గ్రహించాడు, మనం కూడా అలా గ్రహించి ప్రభు కృపను గ్రహించుకుని ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన మార్గంలో కుడికి అలా పెరిగిపోకుండా ఆయన కృపలో ముందుకు సాగుదాం. ఆయన దాఖలు సిద్ధపడదాం. ధన్యత ఆశీర్వాదంగా ప్రభు మనకు అనుగ్రహించిన కాక మోకరించడం ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు ఆమెకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి, సర్వ
శక్తిమంతుడు అయిన తండ్రి నీకు స్తోత్రం. నజరేతు అనగా చిగురని మాకు అర్థమవుతుంది. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టింది అనే మాటను యెషయా 11వ అధ్యాయంలో చూస్తాం. గరుడమైన తండ్రి మీకు వందనములు ప్రభావం. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇంతవరకు వినబడిన వాక్యమును మా అందరి అంతరంగాల గురించి నజరేతు అంటే సిగ్గులే కానీ నజరేతులో ఘనమైనది రాదు కదా అనే ఒక నాలుగు కనబడుతుంది ప్రభావం. నిజమే, కొంతమంది మిమ్మల్ని గురించి నజరేతు అనగా తక్కువగా చూచారు ప్రభావం. కానీ అదే నజరేయుడు యేసయ్యా నేను గ్రహించిన ప్రతి వారు కూడా వారి అంతరంగంలో సంపూర్ణంగా చేర్చుకోగలిగారు. నీ ద్వారా వారు ఆత్మీయంగాను శరీరంగాను మేలు పొందగలిగారు. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు వినబడిన వాక్యం మా అందరి అంతరంగాలను గురించి మహిమను మా మంచి బోధకుడు గౌరవ కుమారుడైన యేసు నామములో ప్రార్థన గురించి నెరవేర్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాతమా